ఆ పిల్ల పదే పదే బయటికి వెళ్దామని పిలుస్తుంటే మోమాటం కొద్దీ మేమందరం మనం మోమాటానికే వెళ్తాం వదినా. బయట వాళ్ళు అలా అనుకోరు. ఇంకేమేం చెప్పి చచ్చావు దానికి చెప్పి సావు. లిఫ్ట్లో ఎస్కలేటర్లు చూసి ఎగిరి గంతులు వేస్తున్నావు అంట. అయినా వచ్చిన 2-3 రోజులకే అంత క్లోజ్ అయిపోవాల్సిన అవసరం ఏముంది ఆ పిల్లకి? ఇలానే మాయ మాటలు చెప్పి దగ్గర అవుతారు, ఆ తర్వాత మనకు గొడవలు పెడతారు. పొద్దున్న లేవంగానే టీవీ రిమోట్ పట్టుకొని అతుక్కు కూర్చుంటావు కదా. ఇలాంటివన్నీ చూస్తారు టీవీలో. అపరిచితులను నమ్మొద్దు, వాళ్ళ మాయ మాటలు లొంగొద్దని. ఇంకా లాభం లేదు. ఈరోజు నుంచి ఈ ఫ్రెండ్షిప్లు తిరగడాలు బంద్. ఆ పిల్ల ఇంటికి రావడానికి వీల్లేదు, మీరు పైకి వెళ్ళడానికి వీల్లేదు. రండి, వరుసగా ఓట్లేయండి. ఇంకెప్పుడు వెళ్ళను. పొట్టు బాబాయ్ ఇంకెప్పుడు వెళ్ళను. పొట్టు బాబాయ్ పొట్టు వెళ్ళండి, పడుకోండి. ఇంకా ఎప్పుడొచ్చింది? చాలాసేపు అయింది. మరి చెప్పలేదు? చెప్పే గ్యాప్ ఇవ్వలేదు. నీ మెంటల్. ఎక్స్క్యూజ్ మీ. హలో హలో, మిమ్మల్ని ఒక్క నిమిషం. హలో, మిమ్మల్ని. అది కాదండి బాబు, ఒకసారి నేను చెప్పేది వినండి. ఎక్స్క్యూజ్ మీ. కాఫీ మీకోసం స్వయంగా నేనే చేశాను. యాక్చువల్లీ నేను నైట్ కింద మా వాళ్ళతో నేను మాట్లాడేది ఏంటంటే, ఇందు గారు ఏమండి? ఇందు గారు, యాక్చువల్లీ కొరియర్ మీద అనుకుంటా, బావ మాదనుకోని లోపల పెట్టేసినట్టుంది. సడన్ గా మార్నింగ్ నేనే చూసి, అదేంటి మన ఇందు గారిది ఇక్కడుంది ఏంటి అని, మీరు వస్తే ఇద్దామని వెయిట్ చేస్తున్నాను. ఇంపార్టెంట్. సెంట్రల్ యూనివర్సిటీ. రండి మేడం. ఇందు గారు, నేను రాత్రి జరిగింది మీరు మనసులో అది కాదండి ఇందు గారు. ఆఫీస్కే వస్తున్నా. సార్ సార్ ఒక్క నిమిషం, నేను మళ్ళీ ఫోన్ చేస్తా. హలో, అలా వెళ్ళిపోతే బాగా చెప్తున్నా. మరి ఆగండి అక్కడ. ఎందుకండి అలా వెనకాల తెప్పించుకుంటున్నారు? ఇల్లు అన్నాక 4 గోడల మధ్యలో నలుగురు గురించి రకరకాలుగా మాట్లాడుకుంటాం. ఎందుకంటే అది మన ప్లేస్, మన ఇల్లు. సరే చెప్పా పెట్టుకుండా వచ్చారు. మీ గురించే కదా మాట్లాడుకుంటున్నాం. వెళ్ళిపోవాలి కదా. అలా నిలబడి మొత్తం వినేస్తారా? అలా చూడకండి నన్ను. అనడం నా తప్పు కాదు, వినడం మీ తప్పు. అరే, తప్పో ఒప్పో మన వల్ల ఓ ఆడపిల్ల బాధపడుతుంది, పాపం ఒక్కతే ఉంటుంది అని వెనక తిరుగుతుంటే సర్లేండి. పాపం పుణ్యమా దేవుడే చూసుకుంటాడు. ఇంట్లో వాళ్ళకి మంచి చెడులు చెప్పుకోమా, ఏదో చేయాలి చేసినట్టు.